వస్తే బాగుంటుందమ్మా. ఎందుకు జగన్ అన్న వస్తే బాగుంటుంది? అమ్మఒడి వేసాడు, ఇల్లు లేని ఇల్లు ఇచ్చాడు, చెయ్యూత ఎత్తనాడు, ఆటోలకు ఇస్తున్నాడు. జగన్ అన్నే రావాలి మళ్ళీ. దేశానికి మంచి చేస్తున్నాడని అనుకుంటున్నాం మేము. అంతే. పిల్లల చదువులకు ఇస్తున్నాడు, చక్కగా బాగా జరుగుతుంది. అన్న పరిపాలన బాగుంది. గత ప్రభుత్వంలో మీకు ఏమి అందలేదా? గత ప్రభుత్వంలో ఏది అందలేదా మీకు? ఏమి లేదమ్మా. ఈ ప్రభుత్వంలో మీకు అన్ని పథకాలు అందుతున్నాయి? అన్ని అందుతున్నాయి. రజనీ గారికి ఇచ్చారు కదా, రజనీ గారు కూడా రావాలని మేము అనుకుంటాం. పింఛను బాగా వస్తుందమ్మా, చక్కగా ఇళ్లకు వచ్చి చెప్తున్నారమ్మా. వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు పనులు. మాకు చక్కగా బాగుందమ్మా. జగన్ అన్నే పరిపాలన చేయాలమ్మా. చాలా చేశాడమ్మా. చాలా వందనాలు ఆయనకి. మట్టికి ఆయనే రావాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇంకంతే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని జగన్ రావాలా? జగన్ వస్తే జాబ్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి కార్యక్రమాలు రజనీ గారు చేస్తారు, కొత్తగా వచ్చారు టూ టౌన్, మరి చేస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు అనుకుంటున్నారు మీరు? చేస్తే మంచిదేగా. ఇంకా ఇంకా ఎక్కువ పొగుడుకుంటాం మేము. ఆమెనే రావాలి మాకు. నా కొడుక్కి మరి జాబ్ రావాలి. మరి నాకు ఇంకా మరి నాకు పెట్టేవాళ్ళు కూడా లేరు. పింఛన్ వస్తే పింఛన్ కూడా తీసేస్తామంటున్నారు. నాకు తీసేస్తే ఎట్టమ్మ, నా భర్త లేడు. మరి నాకు పింఛన్ రావాలిగా. ఇంకా పింఛన్ వస్తుంది, మళ్ళీ పింఛన్ రావాలి, ప్రతి నెల అందుతుంది. అంటే పోయిన ప్రభుత్వంలో మీకు పింఛన్ అందలేదా? కొన్ని రోజులు ఇవ్వాల. టీడీపీ ప్రభుత్వంలో మీకు పింఛన్ రాలేదు, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీకు పింఛన్ వస్తుంది. అందుకని మీకు ఏది వస్తే మంచిగా ఉంటది అనుకుంటున్నారు? ఇదే రావాలి. ఏది? జగన్. జగన్ జగన్ రావాలి, మీకు పింఛన్ వస్తుంది, మీ అబ్బాయికి జాబ్ కూడా వస్తుంది అని అనుకుంటున్నారు. పాలన బాగుందండి, చాలా బాగుంది. బాగుంది అనుకుంటున్నారు. ఎలాగంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, అమ్మ ఒడి వేస్తున్నాడు, అందరికి మంచి చేస్తున్నాడు. మీకు మరలా జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? బాగుంటుంది. రజనీ గారికి ఇచ్చారు కదా, మరి మేడం రజనీ గారు కూడా వస్తారు అనుకుంటున్నామండి. మీకు పింఛన్, మీ ఇంట్లో అమ్మ నాన్నకి పెద్దవాళ్ళు ఉంటే పింఛన్ కానీ పింఛన్ వస్తుందండి. జగన్ అసలు వస్తుంది. చిన్నపిల్లలకి అమ్మఒడి వస్తుందండి. అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలనుకుంటున్నారు? అనుకుంటామండి. బాగా చేస్తారు. జగన్ అన్న బాగానే చేస్తారు. నాకు 45 సంవత్సరాలు డబ్బులు పడతాయి. ఆయన బాగుండాలి. పొద్దున రిలీజ్ చేశారు, దాని గురించి మీ స్పందన ఏంటి? ఏముందమ్మా, బాగుండాలి. దేశం బాగానే చూస్తున్నాడు. ఆయన వచ్చినాక ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను. దేశానికి మంచి చేస్తున్నాడు. అన్ని ఇంటికి వచ్చి అన్ని వాళ్ళు చూస్తున్నారు. వారంటీలు కానీ, నీళ్లు పంపులు కానీ అన్నీ బాగా చేశాడు. అది బాగా ఆయన రావాలనే కోరుకుంటున్నాం మేము. ఆమె మంచి చేయాలని అనుకుంటున్నాం మేము కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే కోరుకుంటున్నాము. ఇక్కడ టూ టౌన్ లో రజనీ గారు వస్తారా? వస్తారని అనుకుంటున్నాం కదా. వస్తారని అనుకుంటున్నాం. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ మనసులో? మీరు నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అనుకుంటున్నాను నేను. ఆయన ఇల్లు ఇచ్చాడు, వాకిళ్ళు ఇచ్చాడని కాదు. మాకు ఇల్లు ఉంది, దేవుడి దయ వల్ల మాది మాకు చాలు. ఆయన రావాలనే కోరుకుంటున్నాను, దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఆయన రావాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. ఇష్యూ ఏమి లేదు. అందరికి మేలే చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేయట్లే. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు హృదయపూర్వకంగా అతన్ని గుండెల్లో ఆదరించి చేస్తే దానికి మేలు చేసినట్టే. ఆయన అన్నిటికీ ఉపకారమే చేస్తున్నాడు. తిని ఆయన్ని సొమ్ము తిని ఆయన మీద ఎంతో కత్తులు కోరుతున్నారు. దానికి మనం బాధ్యులం కాము. మాది మాత్రం నా ఊహ ఎరిగి 54 సంవత్సరాలు వచ్చింది. మేము జగన్ అన్నకే మేము ఓటేసేది. మా మేలు. ఈ కమల్ గారు ఇప్పుడు రజనీ గారు వస్తున్నారు కాబట్టి ఆమెకి మాది అది ఎంత మెజార్టీతో రావచ్చమ్మా? మేము ఇక్కడ మాదికి పెళ్ళి 500 గడప ఉందండి. 500 గడప మాత్రం కొంతమంది ఉన్నారు, ఒక 10 మంది కుటుంబాలు ఉన్నారు. వాళ్ళని తీసేసి మేము అప్పిరెడ్డి గారు ఎట్ట చెబితే మేము అట్ట నడుస్తాం. మాకు అప్పిరెడ్డి గారు అంటే అభిమానం. అప్పిరెడ్డి గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, బాలయ్య కానీ వీళ్ళందరూ మాకు తరపున ఉంటారు. మేము వాళ్ళ తరపున మేము సపోర్ట్ చేసుకుంటాం. మేము జగన్ అన్న అంటే మా ప్రాణం. మన్న ప్రాణం విడిచి చచ్చాడు జగన్ అన్న కోసం. అది రజనీ గారి గురించి మీ మాటలు? రజనీ గారు మేము చిలకలూరుపేటలో మా మనవరాళ్ళు ఇచ్చాము. అక్కడ చాలా చేసింది అమ్మమ్మ బాగా అని ఆమె చెప్పగలిగింది. మేము కూడా ఇప్పుడు ఈసారి చూస్తున్నాం కాబట్టి ఆ మేలును చూసి మేము కూడా ఆమెకి మేలు పరుస్తాము. వైసీపీ వస్తే బాగుంటుంది. మళ్ళీ సీఎం ఎవరవుతారు? పేరు చెప్పండి, తెలుసుకోవచ్చు. జగన్. పవన్ కళ్యాణ్కి ఏమైనా అవకాశం ఉందా? చంద్రబాబు గారికి ఏమైనా అవకాశం ఉందా? లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. లేదు. ఎలాంటి అవకాశం లేదు. మీరు మొత్తం ఎన్ని గడపలు ఉంటాయండి? మొత్తం
ఇంకా 150 ఉంటాయమ్మా. మొత్తం ఓట్లు ఎవరికి వేయచ్చు? టీడీపీకి ఉందా లేకపోతే వైసీపీకి? మొత్తం వైపీసీ అమ్మా. మొత్తం వైసీపీ. ఇప్పుడు 2 టౌన్ రజనీ గారికి ఇచ్చారు, దాని మీద మీ స్పందన ఏంటండి? కొత్తగా ఇచ్చారు 1 మంత్ 2 టౌన్ నియమక 2 టౌన్ అయితే గెలుస్తుంది. ఖచ్చితంగా గెలుస్తుందా? ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారు మీరు? ఏమైనా ఇలా చేస్తే బాగుండు అని మీరు ఏమైనా చేస్తున్నారుగా? పత్తి చేస్తున్నారు, పత్తి పైసా ఏది వచ్చినారో చేస్తున్నారుగా. అది మా అత్తకి పెన్షన్ డబ్బులు వస్తాయి, 18,000 వస్తాయి. మంచిగా చేసిండు, బాగానే చేస్తుండు. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? జగన్ వస్తేనే బాగుంటుంది. టీడీపీకి అనే అవకాశం ఉందా? లేదు, జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. మీ మొత్తం ఫ్యామిలీస్ మొత్తం కూడా మొత్తం వైసీపీ జగన్కి వెళ్ళి అందరం అస్సలు ఎవరికి లేదు. ఇప్పుడు రజనీ గారు వస్తున్నారు కదా వైసీపీ, ఇప్పుడు వస్తున్నారా? వైసీపీకి మినిస్టర్ గారు వస్తున్నారు. ఏమే గెలవాలని మేము అనుకుంటున్నాం, మేడం గారే గెలవాలని. ఏంటండి? రజనీ గారనా? గత ప్రభుత్వం చూసారు మీరు, ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు. మరి ఏ ప్రభుత్వంలో మీకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయండి? జగన్. ఏమేమి తీసుకున్నారు? పథకాలు ఏమేమి తీసుకుని ఉంటారు మీరు? మాకా డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ పడుతున్నాయి. అంటే మాకు పిల్లలు లేరులేండి, చిన్నపిల్లలు. మాకు అమ్మఒడి తీసుకుంటున్నారు, రాదు, చిన్నపిల్లలు లేరు కదా. మరి మీ ఇంట్లో ఎవరైనా పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? మా అమ్మమ్మ ఉంది, మా అమ్మ ఉంది. ఈ ప్రభుత్వంలో బాగుందంటారా గత ప్రభుత్వం బాగుంది? ఈ ప్రభుత్వం బాగుంది. మళ్ళీ ఎవరు వస్తారు సీఎం? ఈయనే రావాలి మాకు. ఈయన అంటే జగన్. మరి విడుదల రజనీకి ఇచ్చారండి 2 టౌన్. పక్కా మేడం కూడా కంచెకోట బద్దలు కొట్టి వస్తారా? కంచెకోట బద్దలు కొట్టి టీడీపీ ఇది వస్తాను అంటున్నారు కదా రజనీ గారు. రజనీ గారే రావాలి. ఏమన్నా మేడంతో ఏమైనా కార్యక్రమాలు చేయించుకుంటారా? రజనీ గారితో ఏమైనా కార్యక్రమాలు చేయించుకోవాలి కదండి, మరి ఆమె వచ్చినప్పుడు చేయాలి కదా ఆమె కూడా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీ మాటల్లో ప్రజలకు ఏమైనా చెప్తారండి? ఏం లేదండి, ఈ ప్రభుత్వమే బాగుంది, మళ్ళీ ఇదే రావాలని కోరుకుంటున్నాం మేము. ఈ ఓటు ఎవరికి ఇంతకి? రజనీ గారికే వేస్తాం. రజనీ గారికి వేస్తారు 2 టౌన్. ఓకే.